హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో గ్రూప్ 2 సిలబస్కి సంబంధించి పార్ట్ 1 వీడియో చూసాం కదా. దాని కంటిన్యూషన్ పార్ట్లో ఈ వీడియోలో పార్ట్ 2 గురించి చూద్దాము. అంతకంటే ముందు పార్ట్ 1 వీడియో ఎవరైతే చూడలేదో దాన్ని చూసిన తర్వాత దీన్ని చూడండి. దాని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఈ పార్ట్ 2 వీడియోకి సంబంధించి ఈరోజు స్టార్ట్ చేద్దాము. నెక్స్ట్ పేపర్ 2 గురించి చూద్దాము. నెక్స్ట్ పేపర్ 2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ. దీనికి సంబంధించి మనం చూసాం కదా, హిస్టరీలో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, పాలిటీలో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, సొసైటీలో ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది ఇప్పుడు మనం డీప్గా డిస్కస్ చేసుకుందాము. ఒక్కొక్క దానికి 50 మార్క్స్, టోటల్గా 150 మార్క్స్కి ఉంటుంది. హిస్టరీ అనేది మనకు పేపర్ 1లో కూడా కవర్ అయిపోతుంది కాబట్టి హిస్టరీ 50 మార్క్స్ ప్లస్ అక్కడ కూడా ఒక 10 to 12 మార్క్స్ కూడా పేపర్ 1లో కవర్ అవుతాయి. కాబట్టి హిస్టరీ, కల్చరు అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ అన్నీ ఇంపార్టెంటే, కాకపోతే ఏదైతే వెయిటేజ్ ఎక్కువగా ఉంటుందో అది ఫస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మిగతావి చూడాలి. ఈ పాలిటీలో హిస్టరీలో భాగంగా 50 మార్క్స్కి ఉంటుంది కదా, అందులో భాగంగా సబ్ టాపిక్స్ చూద్దాము. సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత, వేదిక్ పీరియడ్ అంటే వేదకాలం, జైనిజం, బుద్ధిజం, మౌర్యస్ పీరియడ్, మౌర్యుల రాక, గుప్తుల రాక, చాళుక్యులు, చోళా చాళుక్యాస్ లాంటివి ఉంటాయి, రాజపుత్రాస్ ఇవి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇస్లాం యొక్క ఆగమనం మరియు ఢిల్లీ సుల్తానేట్ల రాజ్యస్థాపన, సామాజిక, సాంస్కృతిక, సూఫీ మరియు భక్తి ఉద్యమాల పాలనలో పరిస్థితులు. ఇక్కడ మొఘల్స్, సూఫీ ఉద్యమాలు, ఢిల్లీ సుల్తానేట్స్ ఇవి ఉంటాయి. మరాఠాస్, బ్రాహ్మణీస్ అండ్ విజయనగర సామ్రాజ్యము, ఆర్ట్స్ అండ్ కల్చరు, లిటరేచరు, ఆర్కిటెక్చర్ ఇంపార్టెంట్. ఇక్కడ ఆర్కిటెక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ మిడివల్ హిస్టరీలో. నెక్స్ట్ ఆధునిక భారతదేశం, మోడర్న్ హిస్టరీ, యూరోపియన్ల రాక, బ్రిటిష్ రూల్స్. నెక్స్ట్ ఈ బెంగాల్ గవర్నర్స్, కారెన్ వాలీస్, వెల్లస్లీ, విలియం బెంటిక్, డల్హౌసీ, సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ మూమెంట్స్ ఇవి. దీనికి సంబంధించి జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, అయ్యంకాళి నారాయణ గురువు, ఈ సామాజిక ఉంటాయి కదా, సామాజిక మత సంస్కరణోద్యమాలు, వాళ్ళకి సంబంధించిన కొందరు ఇంపార్టెంట్ ఉంటారు అది. నెక్స్ట్ సోషియో ఎకనామిక్ అండ్ కల్చరల్ కండిషన్స్ ఆఫ్ ఏన్షియంట్ తెలంగాణ అంటే శాతవాహనులు, ఇక్ష్వాకులు, ఇది తెలంగాణ హిస్టరీలో కూడా కవర్ అయిపోతుంది. సో వీటి గురించి కూడా చూసుకోవాలి మనం. శాతవాహనులు, ఇక్ష్వాకులు, కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు, కాకతీయులు అది దానికి సంబంధించింది. నెక్స్ట్ ఈ అసఫ్ జాహీ డైనస్టీ, అసఫ్జాహీల రాజవంశం పునాది నిజాం ఉల్ ముల్క్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఎకనామికల్ కండిషన్స్ అంటే సామాజిక ఆర్థిక సమస్యలు, ఈ జమీందార్స్ ఉంటారు కదా, దేశ్ముఖ్లు, ఈ వెట్టి భాగ్యాల వ్యవస్థ ఉంటాయి కదా, అవి చూసుకోవాలి. నెక్స్ట్ వన్ ఇది పేపర్ 2లో భాగంగా ఫస్ట్ టాపిక్ హిస్టరీకి సంబంధించి. నెక్స్ట్ వన్ పాలిటీ గురించి చూద్దాము. ఈ ఫస్ట్ టాపిక్ హిస్టరీ, సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అనేది పేపర్ 1లో ఫస్ట్ టాపిక్ 50 మార్క్స్కి ఉంటుంది. ఈ టాపిక్స్ అన్ని కవర్ చేస్తే మనం 50 మార్క్స్ గెయిన్ చేయగలుగుతాము. నెక్స్ట్ వన్ ఓవర్ వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్. ఇది 50 మార్క్స్కి ఉంటుంది, అంటే కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ. హిస్టరీ 50 మార్క్స్, పాలిటీ 50 మార్క్స్, సొసైటీ 50 మార్క్స్. ఈ ఫస్ట్ టాపిక్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదా, సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, దీనికి 50 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ పాలిటీ గురించి చూద్దాము. ఓవర్ వ్యూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్. ఇదే భారత రాజ్యాంగం యొక్క అవలోకనం మరియు రాజకీయాలు. ఇది 50 మార్క్స్కి ఉంటుంది. దీనికి సంబంధించి సబ్ టాపిక్స్ చూద్దాము. ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, నేచర్ అండ్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ప్రియాంబుల్. భారత రాజ్యాంగం యొక్క పరిమాణం, స్వభావం మరియు ముఖ్యమైన లక్షణాలు, ప్రవేశిక. ఇది ఫస్ట్ టాపిక్. సెకండ్ వన్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. తర్వాత ఫెడరలిజం, యూనియన్ అండ్ స్టేట్స్, ఈ లైక్ పరిపాలన అధికారాలు పంపిణీ, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్, ప్రొసీజర్స్ అండ్ అమెండ్మెంట్ యాక్ట్స్. నెక్స్ట్ వన్ 73rd, 74th అమెండ్మెంట్స్ యాక్ట్స్. తర్వాత ఎలక్టోరల్ మెకానిజం అంటే ఈ ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ ఉంటాయి. జ్యుడిషియల్ సిస్టమ్, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఈ సుప్రీంకోర్టుకి సంబంధించిన అమెండ్మెంట్స్ యాక్ట్స్. తర్వాత ఎస్సీ ఎస్టీకి సంబంధించి, బీసీకి సంబంధించి క్లాసెస్, బ్యాక్వర్డ్స్ క్లాసెస్, వీటికి సంబంధించిన కమిటీస్,
నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన క్యాస్ట్స్ ఇంపార్టెంట్. నేషనల్ ఇంటిగ్రేషన్ ఇష్యూస్ ఇది ఈ పాలిటిక్స్ సంబంధించింది. జాతీయ సమైక్యత సమస్యలు మరియు సవాళ్ళ తిరుగుబాటు ఈ డిస్ ఇవి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి సబ్ టాపిక్స్. నెక్స్ట్ సోషల్ స్ట్రక్చర్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్, సామాజిక నిర్మాణం సమస్యలు మరియు పబ్లిక్ పాలసీలు. ఇది 50 మార్క్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ హిస్టరీకి 50 మార్క్స్, నెక్స్ట్ వన్ ఈ కాన్స్టిట్యూషన్కి 50, తర్వాత సోషియాలజీకి 50 మార్క్స్ ఉంటుంది. ఇందులో సబ్ టాపిక్స్ చూస్తే థర్డ్ వన్ 50 మార్క్స్ పేపర్, థర్డ్ పేపరు ఇండియన్ సోషియో స్ట్రక్చర్. థర్డ్ పేపర్ కాదు, పేపర్ 2లో భాగంగా థర్డ్ టాపిక్ సోషియాలజీ. ఫస్ట్ టాపిక్ ఇండియన్ సోషల్ స్ట్రక్చర్, భారతీయ సామాజిక నిర్మాణం. ఇందులో ఏముంటాయి? ఈ భారత సమాజంలో ముఖ్య లక్షణాలు: కులం, కుటుంబం, వివాహం, బంధుత్వం, మతం, తెగ, స్త్రీల మధ్య తరగతి, తెలంగాణ సమాజం యొక్క సామాజిక సాంస్కృతిక లక్షణాలు లైక్ ఫ్యామిలీ, మ్యారేజ్ లైక్ అవన్నీ ఉంటాయి. తర్వాత సామాజిక సమస్యలు, సోషల్ మూమెంట్స్. సామాజిక సమస్యల్లో భాగంగా ఇన్ఈక్వాలిటీ అండ్ ఎక్స్క్లూజన్, క్యాస్టిజం, కమ్యూనిషన్ ఇవన్నీ ఉంటాయి. థర్డ్ వన్ సోషల్ మూమెంట్స్, సామాజిక ఉద్యమాలు. ఈ రైతు తిరుగుబాట్లు ఉంటాయి కదా, ట్రైబల్ గిరిజన ఉద్యమాలు, రైతు ఉద్యమాలు ఇవన్నీ వస్తాయి. ఇది ఇండియన్ హిస్టరీలో కూడా మనకు ఏమంటారు, ఆధునిక భారతదేశంలో ఉంటాయి ఈ సామాజిక ఉద్యమాలు, అక్కడ కూడా కవర్ అయిపోతుంది. నెక్స్ట్ సామాజిక విధానాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఉమెన్, కార్మికులు, వికలాంగుల కోసం నిశ్చయాత్మక విధానాలు. ఇది ఫోర్త్ థింగ్. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్, పావర్టీ ఇవన్నీ సోషాలజీ కిందకి వస్తాయి. ఇది పేపర్ 2కు సంబంధించి. ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్ 50 మార్క్స్. అలాగే దాని తర్వాత మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాం కదా హిస్టరీ 50 మార్క్స్, తర్వాత ఈ సొసైటీ 50 మార్క్స్. టోటల్ 150 మార్క్స్కి పేపర్ 2 ఉంటుంది. ఇది పేపర్ 2కు సంబంధించి. అలాగే పేపర్ 1కి సంబంధించి. పేపర్ 1 జిఎస్ అండ్ అది, తర్వాత పేపర్ 2 పాలిటీ, హిస్టరీ, సొసైటీ. పేపర్ 3 వచ్చేసి సోషియాలజీ. ఈ సోషియాలజీలో భాగంగా 5th పాయింట్ అక్కడ మర్చిపోవడం జరిగింది, సారీ అండి. ఈ 50 మార్క్స్లో ఇది కవర్ అయిపోతుంది. సోషియాలజీ ఇన్ తెలంగాణ, సోషియో కల్చరల్ హిస్టరీ ఇన్ తెలంగాణ. ఇది సోషియాలజీలో భాగంగా. అంటే పాలిటీలో 50, హిస్టరీలో 50, సోషియాలజీలో 50. టోటల్ 150 మార్క్స్కి పేపర్ 2 ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 3 గురించి చూద్దాము. పేపర్ 3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్. పేపర్ 3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్. అందరికీ టఫెస్ట్ సబ్జెక్ట్ అంటే ఈ ఎకానమీ. కాకపోతే కాన్సెప్ట్స్ అనేవి మనం అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. బేసిక్ కాన్సెప్ట్ అనేవి మనకు గ్రిప్లో ఉంటే అన్నీ ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఫస్ట్ వన్ ఇండియన్ ఎకానమీ, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. ఇందులో డెమోగ్రఫీ ఉంటుంది, నేషనల్ ఇన్కమ్, ఈ సెక్టార్స్ ఉంటాయి, బడ్జెట్ ఉంటుంది, నీతి ఆయోగ్ ఉంటుంది. డెమోగ్రఫీలో భాగంగా ఈ కాన్సెప్ట్స్ ఆఫ్ డెమోగ్రఫిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్, భారతీయ జనాభా యొక్క లక్షణాలు, ఇంకా వృద్ధి రేటు, జనాభా డివిడెంట్, జనాభా రంగం పంపిణీ, ఈ జనాభా విధానాలు ఉంటాయి డెమోగ్రఫీ. నెక్స్ట్ నేషనల్ ఇన్కమ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి ఈ జాతీయ ఆదాయం మరియు జనాభాకి సంబంధించి మనం ఒక 15 to 20 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రెండు అనేవి చాలా ఇంపార్టెంట్. జాతీయ ఆదాయం యొక్క కాన్సెప్ట్స్, భాగాలు, కొలత పద్ధతులు, ఈ నేషనల్ ఇన్కమ్ యొక్క కాన్సెప్ట్స్, కాంపోనెంట్స్, నెక్స్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్, సెక్టారల్ కాంట్రిబ్యూషన్, ఇది అనేది ఇంపార్టెంట్. ఇది మొత్తం కరెంటు డాటాతో లింక్ చేసుకుంటూ చదవాలి. మనకు సోషో ఎకనామిక్ సర్వే ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతుంది. బడ్జెట్, ఎకనామిక్ సర్వేని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతారు. మనం ఫస్ట్ కాన్సెప్ట్స్ అనేవి బేసిక్స్ నేర్చుకొని కరెంటు డాటాతో లింక్ చేసుకుంటూ చదవాలి. నెక్స్ట్ ప్రైమరీ, సెకండరీ సెక్టార్స్, ప్రాథమిక మరియు మాధ్యమిక రంగాలు, వ్యవసాయం, అనుబంధ రంగాలు. తర్వాత ఈ ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టార్స్, అగ్రికల్చర్ అలైన్డ్ సెక్టార్స్, కాంట్రిబ్యూషన్ టు నేషనల్ ఇన్కమ్. ఇక్కడ సర్వేతో లింక్ అయి ఉంటుంది మొత్తం. మనం డెఫినేషన్స్ అనేవి స్టాటిక్ డెఫినేషన్స్ నేర్చుకున్న తర్వాత సోషో ఎకనామిక్ సర్వే ఉంటుంది కదా, దాంతో లింక్ చేసుకుంటూ చదవాలి. ఈ అగ్రికల్చర్ ఫైనాన్సెస్, అగ్రికల్చర్ లేబర్, గ్రోత్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అలైడ్ సెక్టార్స్ ఇవి ఉంటాయి ఈ ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టార్స్లో. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్ సెక్టార్స్, పరిశ్రమలు మరియు సేవల రంగాలు. గ్రోత్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా, కాంట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, ఇండస్ట్రియల్ పాలసీస్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్,
ఎంఎస్ఎంఈస్, ఇండస్ట్రీస్, ఫైనాన్స్, కంట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీసెస్ సెక్టార్స్ టు నేషనల్ ఇన్కమ్. ఇక్కడ మొత్తం నేషనల్ ఇన్కమ్తో లింక్ అయి ఉంటుంది. సో కరెంట్ డేటాతో లింక్ అయి ఉంటుందని గుర్తుంచుకోండి. తర్వాత ప్లానింగ్స్, నీతి ఆయోగ్ అండ్ పబ్లిక్ ఫైనాన్స్. ప్రణాళిక, నీతి ఆయోగ్ మరియు పబ్లిక్ ఫైనాన్స్. ఈ పంచవర్ష ప్రణాళికలు 5 years ప్లానింగ్. ఇందులో నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈ నీతి ఆయోగ్ ఇండియాలో బడ్జెట్, ఎఫ్ఆర్బిఎం కేంద్ర బడ్జెట్, ప్రజల ఆదాయం, వ్యయం, పబ్లిక్ డెప్ట్, ఫైనాన్స్ కమిషన్స్ ఉంటాయి. అది పేపర్ 3కి సంబంధించి ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. ఇది తెలంగాణకు సంబంధించి ఫస్ట్ థింగ్. ఇప్పటిదాకా చూసింది మనం భారతదేశ ఎకానమీ, భారతదేశ ఆర్థిక శాస్త్రం. నెక్స్ట్ ఇప్పుడు ఆర్థిక మరియు అభివృద్ధి తెలంగాణ డెవలప్మెంట్ అండ్ స్ట్రక్చరు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, ఈ స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ అండ్ డివిడెంట్ ఆంధ్రప్రదేశ్. అంటే ఈ విభజన కాకముందు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, రాష్ట్ర ఆర్థిక కమిషన్స్, ఈ వాంచు కమిటీ, లలిత్ కమిటీ ఉంటాయి కదా, మన తెలంగాణ మూమెంట్లో కూడా కవర్ అయిపోతుంది ఇది. వశిష్ఠ భార్గవ కమిటీ, లలిత్ కమిటీ, ఈ భూ సంస్కరణలు 2014 నుండి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వృద్ధి మరియు అభివృద్ధి, ఈ రంగాల సహకారం, ఇవన్నీ పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇవన్నీ సోషో ఎకనామిక్ సర్వేతో లింక్ చేసుకుంటూ చదవాలి. ఇది సెకండ్ టాపిక్. డెమోగ్రఫీ, ఇది కూడా తెలంగాణ డెమోగ్రఫీ చదవాలి. నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్, ఇది కూడా తెలంగాణ సెక్టార్స్. ఈ సర్వేలో ఇవన్నీ కవర్ అయిపోతాయి. మనం బేసిక్ స్టాటిక్ డెఫినేషన్స్ చూసుకొని సర్వేతో లింక్ చేసుకుంటూ చదవాలి. ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్ సెక్టార్స్, జిఎస్డిపి, జిఎస్విఏలో భాగం, ఎంఎస్ఎంఈ, ఇండస్ట్రియల్ పాలసీస్ ఇది. నెక్స్ట్ స్టేట్ ఫైనాన్స్, బడ్జెట్ అండ్ వెల్ఫేర్ పాలసీస్, ఈ తెలంగాణ బడ్జెట్, ఇవి దీనికి సంబంధించింది. రాష్ట్ర ఆర్థిక బడ్జెట్, సంక్షేమ విధానాలు, రాష్ట్ర రాబడి, వ్యయం మరియు అప్పులు, ఇవన్నీ ఎకానమీకి సంబంధించి సెకండ్ టాపిక్. నెక్స్ట్ థర్డ్ టాపిక్ చూద్దాము. ఎకానమీలో పేపర్ 3లో భాగంగా థర్డ్ థింగ్, ఇక్కడ అభివృద్ధి మరియు మార్పు సమస్యలు ఏమంటారు, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, థర్డ్ టాపిక్. ఎకానమీలో భాగంగా థర్డ్ టాపిక్ ఇది. ఇప్పటివరకు సెకండ్ 2 టాపిక్స్ చూసాం కదా, ఇప్పుడు 3. ఇది 50 marks. ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్, ఫస్ట్ 1. ఇది 50 marks ఉంటుంది. అక్కడ తెలంగాణ 50, ఇండియా 50, ఇక్కడ ఇష్యూస్ అండ్ డెవలప్మెంట్ అండ్ చేంజెస్ 50. గ్రోత్ అండ్ డెవలప్మెంట్, కాన్సెప్ట్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ అండర్ డెవలప్మెంట్, మెజర్మెంట్స్, ఇక్కడ ఇండిసెస్ ఉంటాయి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ, ఈ రిపోర్ట్స్ కానీ, డెవలప్మెంట్ ఇండిసెస్ అనేది గుర్తుంచుకోవాలి. ఎప్పుడు ఇవి అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి కరెంట్ అఫైర్స్లో భాగంగా లింక్ చేసుకుంటూ చదవాలి, ఇండిసెస్ కానీ రిపోర్ట్స్ కానీ. నెక్స్ట్ సోషల్ డెవలప్మెంట్, సామాజిక అభివృద్ధి, ఈ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, సోషల్ ఇన్ఈక్వాలిటీస్, క్యాస్ట్, జెండర్, రిలీజియన్, ట్రాన్స్ఫర్మేషన్, సోషల్ సెక్యూరిటీ, ఈ సామాజిక అభివృద్ధికి సంబంధించిన టాపిక్స్. నెక్స్ట్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, పేదరికం మరియు నిరుద్యోగం, ఈ కాన్సెప్ట్స్ ఆఫ్ పావర్టీ, మెజర్మెంట్స్ ఆఫ్ పావర్టీ, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, ఈ కాన్సెప్ట్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ఈ పేదరికం యొక్క కొలత, ఆదాయ అసమానతలు, నిరుద్యోగ భావనలు, పేదరికం, నిరుద్యోగం మరియు సంక్షేమ కార్యక్రమాలు. నెక్స్ట్ ప్రాంతీయ అసమానతలు, రీజనల్ ఇన్ఈక్వాలిటీస్, పట్టణీకరణ, వలస, ఇవి సంథింగ్ ఉంటాయి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, పర్యావరణం మరియు సుస్థిర అభివృద్ధి, పర్యావరణ భావనలు, పర్యావరణ పరిరక్షణ మరియు స్థిరమైన అభివృద్ధి, టైప్స్ ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్, ఎఫెక్ట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పాలసీస్ ఆఫ్ ఇండియా. ఇది సెక్షన్ 3కి సంబంధించి. పేపర్ 3లో భాగంగా సెక్షన్ 3కి సంబంధించి ఫస్ట్ ఇండియా, తర్వాత తెలంగాణ ఎకానమీ, తర్వాత ఇష్యూస్ అండ్ డెవలప్మెంట్. ఇది 3 సెక్షన్స్ కలిపితే 150 marksకు పేపర్ 3 ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 4 గురించి చూద్దాము. పేపర్ 4కు సంబంధించి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు, ఇది 150 marksకు ఉంటుంది. ఇందులో 3 సబ్ టాపిక్స్ ఉంటాయి. తెలంగాణ ఆలోచన, తెలంగాణ తొలిదశ ఉద్యమం 1948-1970, ద ఐడియా ఆఫ్ తెలంగాణ 50 marksకు ఉంటుంది. 1948 నుంచి 1970 మధ్య జరిగిన సంఘటనలకు సంబంధించి. పేపర్ 4లో భాగంగా ఫస్ట్ టాపిక్.
ఇందులో ఉన్న సబ్ టాపిక్స్ చూస్తే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, చారిత్రక నేపథ్యం, జాగ్రఫికల్ కల్చరల్, రీజనల్ సోషియో పొలిటికల్ ఎకనామికల్ ఫీచర్స్ ఆఫ్ తెలంగాణ, క్యాస్ట్, ట్రైబ్స్, రిలీజియన్స్, ఇలా క్రాఫ్ట్స్, లాంగ్వేజెస్ ఇలా ఉంటాయి. ముల్కీ నాన్ ముల్కీ, నిజాం సబ్జెక్ట్ లీగ్, ముల్కీ లీగ్ 1935, 1948 యూనియన్, ఇండియన్ యూనియన్ ఇవన్నీ ఉంటాయి. 1948 నుంచి 1970 మధ్య జరిగిన సంఘటనలు, తెలంగాణ ప్రజా సమితి ఏర్పాటుకు సంబంధించి సెకండ్ వన్ సమీకరణ, ఇదంతలోనే ఈ ముల్కీ ఎగిటేషన్స్, 1952 ముల్కీ రూల్స్, ఎస్ఆర్సి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, దీన్ని ఫజల్ అలీ కమిషన్ అని కూడా పిలుస్తారు అది. ఇంకా 1956 జెంటిల్మెన్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందం, తెలంగాణ రీజనల్ కమిటీస్, 1970కి సంబంధించి డెవలప్మెంట్ సినారియో ఇన్ తెలంగాణ, అగ్రికల్చర్, ఇరిగేషన్, పవర్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ ఎక్సెట్రా. తర్వాత ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, 1969 మూమెంట్, ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ప్రజాసమితికి సంబంధించి జీవో నెంబర్ 36. 1969 మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, అందులో నుంచి చాలా క్వశ్చన్స్ వస్తాయి. తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటు, తర్వాత తెలంగాణ మూమెంట్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్, 8 సూత్రాల పథకం, 5 సూత్రాల పథకం, ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన పథకాలు 1969 మూమెంట్లోనే జరుగుతాయి, అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ సమీకరణ దశ, మొబిలైజేషన్ ఫేజ్, 1971 నుంచి 1990 మధ్యలో, దీనికి 50 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ ముల్కీ రూల్స్ వస్తాయి, జయేంద్ర ఉద్యమం, ఆర్టికల్ 371D, ప్రెసిడెంట్ ఆర్డర్స్, రాష్ట్రపతి ఉత్తర్వులు, ఆర్టికల్ 371D, 1973, 6 ఆరు సూత్రాల పథకం, ప్రెసిడెంట్ ఆర్డర్స్, ఇక్కడ జై భారత్ రెడ్డి కమిటీ రిపోర్ట్స్, జీవో నెంబర్ 610 జీవో, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి ఒక్కటి మిస్ చేసుకోకుండా చదవాలి. తర్వాత నక్సలైట్ మూమెంట్ యొక్క పెరుగుదల, వ్యాప్తి, కారణాలు, జగిత్యాల జైత్రయాత్ర, సిరిసిల్ల, రైతు కూలీ సంఘాలు, ట్రైబల్ ల్యాండ్స్, జల్ జంగల్ జమీన్, ఇవన్నీ ఉంటాయి. తర్వాత 1990లో జరిగిన సరళీకరణ మరియు 1980లలో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం, ఇక్కడ ప్రాంతీయ పార్టీలు 1980 ఆ టైంలో ఏర్పడతాయి, అవి కూడా ఇంపార్టెంట్, అది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ సరళీకరణ మరియు ప్రైవేటీకరణ, లిబరలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్ పాలసీస్ ఇన్ 1990లో జరిగిన సరళీకరణ మరియు ప్రైవేటీకరణ విధానాలు, గ్రోత్ అండ్ ఈ మాదిగ దండోరా, ఇవన్నీ ఉంటాయి. తెలంగాణ గుర్తింపు కోసం సాంస్కృతిక ఆకృతిలో మార్పులు, ఇవన్నీ. ఇంకా తర్వాత తెలంగాణ ఐడెంటిటీ, ఇంటెలెక్చువల్ డిస్కషన్స్, డిబేట్స్, దానికి సంబంధించిన ఉద్యమాలు, అది 50 మార్క్స్ ఉంటుంది. థర్డ్ థింగ్, టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, 1991 నుంచి 2014 మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం వచ్చే వరకు జరిగిన సంఘటనలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా. ఇందులో వివక్షకు వ్యతిరేకంగా ప్రజల మేల్కొల్పు, దీనికి సంబంధించి ఏముంటాయంటే ఇక్కడ తెలంగాణ స్వరాష్ట్రం కోసం జరిగిన ఉద్యమాలు, తెలంగాణ ఐక్యవేదిక, భువనగిరి సభ, జనసభ, తెలంగాణ మహాసభ, వరంగల్ డిక్లరేషన్, విద్యావంతుల వేదిక, ఇక్కడ ఈ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల గర్జనలు, ఉద్యమాలు చాలా ఉంటాయి. తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం, 2001లో కేసీఆర్ చేత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, గిర్గ్లానీ కమిటీ, ఈ జాయింట్ యాక్షన్ కమిటీ, ప్రణబ్ ముఖర్జీ కమిటీ, 2009 ఎలక్షన్స్, తెలంగాణ ఎలక్షన్స్ మేనిఫెస్టేషన్, ఇవన్నీ ఉంటాయి. చంద్రశేఖరరావు ఫార్మేషన్, 2009లో పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడుతుంది, ఫ్రీ జోను, ఇవన్నీ ఉంటాయి. ఇది తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించింది. ఇక్కడ కొన్ని పార్టీస్ ఏర్పడతాయి, రోల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఎంఐఎం, అదర్ పార్టీస్ ఏర్పడతాయి, అది కూడా ఇంపార్టెంటే. ఇవన్నీ తెలంగాణ మూవ్మెంట్లో భాగంగా 150 మార్క్స్కి, పేపర్ 4లో భాగంగా 150 మార్క్స్కి ఉంటుంది, గ్రూప్ 2లో సంబంధించి. కల్చరల్ రెవివాలిజం ఇన్ తెలంగాణ అండ్ అదర్ సింబాలిక్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ తెలంగాణ మూమెంట్. తర్వాత లిటరరీ ఫార్మ్స్, పర్ఫార్మింగ్స్, ఇక్కడ సింగర్స్, ఇంటలెక్చువల్స్, ఆర్టిస్ట్స్, జర్నలిస్ట్స్, స్టూడెంట్స్, ఎంప్లాయీస్, అడ్వకేట్స్, డాక్టర్స్, ఎన్ఆర్ఐస్, విమెన్ అండ్ సివిల్ సొసైటీ గ్రూప్స్. ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించి వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ సకల జనుల సమ్మె,
వంట వార్పు, మిలియన్ మార్చ్కి సంబంధించి కొన్ని సంఘటనలు కూడా జరగడం జరిగింది. వాటికి సంబంధించి కూడా ఇంపార్టెంట్. తర్వాత పార్లమెంటరీ ప్రాసెస్ లాస్ట్కి వస్తే ఈ తెలంగాణ ఆవిర్భావ పార్లమెంటు కమిటీస్, ఆంటోనీ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు, తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014, ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు. దీనికి సంబంధించి ఇవన్నీ పేపర్ 4లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించి 150 మార్క్స్కి పేపర్ ఉంటుంది. ఇక్కడ సిలబస్ చేంజ్ అవుతుంది అని రీసెంట్గా కొన్ని వార్తలు రావడం జరిగింది. కానీ ఎంత చేంజ్ అయినా మేజర్ చేంజెస్ ఏముండవు, చాలా మైనర్ చేంజెస్ ఉంటాయి. మ్యాక్సిమం ఇవే సబ్జెక్ట్స్ ఉంటాయి. దాంట్లో వర్రీ అయి చదవకుండా ఉండాల్సిన అవసరం ఏముండదు. మ్యాక్సిమం వెయిటేజ్ కొంచెం ఎక్కువ తక్కువ అవుతుందేమో కానీ సిలబస్ మాత్రం ఇదే ఉంటుంది. సో మనం టైం వేస్ట్ చేసుకోకుండా ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఇది ఈరోజు సిలబస్కి సంబంధించిన వీడియో. మీ నెక్స్ట్ బుక్స్ కానీ, స్ట్రాటజీ కానీ, ఇంకా SIPC సిలబస్ కానీ దానికి సంబంధించిన వీడియో చేస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీ ఫ్రెండ్స్ అందరికీ ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.